ఐపీఎల్లో ఎవరి హోమ్ గ్రౌండ్లో వారికి మంచి రికార్డులే ఉంటాయి. కానీ ప్రత్యర్థి జట్ల సొంత గడ్డపై గెలిస్తే ఆ కిక్కే వేరు. అది కూడా దశాబ్దం తర్వాత వేరే జట్ల హోమ్ గ్రౌండ్స్లో విజయం సాధిస్తే ఆ జట్లకు అంతకంటే సంతోషం ఏముంటుంది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇదే కిక్ను ఆస్వాదిస్తోంది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన ప్రదర్శనలతో దూసుకెళ్తుంది, అద్భుత విజయాలు సాధిస్తుంది. కొన్నేళ్లుగా గెలవని స్టేడియాల్లోనూ ఇప్పుడు విజయడంకా మోగిస్తుంది. కొరకరాని కొయ్యలుగా ఉన్న జట్లను చిత్తు చేస్తూ వారి కంచుకోటలు బద్దలు కొడుతుంది. ఈ సీజన్లో ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ను, చపాక్లో చెన్నై సూపర్ కింగ్స్ను, వాంఖేడేలో ముంబై ఇండియన్స్ను ఓడించిన ఆర్సీబీ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2020 సీజన్లో సొంత గడ్డపై ఓ మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ ప్రత్యర్థి స్టేడియాల్లో మాత్రం అదరగొడుతుంది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లోనే ఈడెన్ గార్డెన్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించింది. ఆ తర్వాత చపాక్లో 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తు చేసింది. ఇప్పుడు వాంఖేడేలో మరో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్పై థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఒకే ఐపీఎల్ సీజన్లో ఈడెన్లో కేకేఆర్ను, చపాక్లో చెన్నైని, వాంఖేడేలో ముంబైని ఓడించిన రెండో టీమ్గా ఆర్సీబీ రికార్డు క్రియేట్ చేసింది. 2012లో అప్పటి కింగ్స్ 11 పంజాబ్ కూడా ఈ 3 జట్లను వాడి హోమ్ గ్రౌండ్స్లోనే ఓడించింది. చపాక్లో ఆరంభ సీజన్ 2008లో సిఎస్కేపై ఆర్సీబీ గెలిచింది. ఆ తర్వాత 2025 వరకు ఆ గ్రౌండ్లో సిఎస్కేను ఓడించలేకపోయింది. కానీ ఈ సీజన్లో సంచలన ప్రదర్శనతో చపాక్లో సిఎస్కేను మట్టి కరిపించి 17 ఏళ్ల తర్వాత అక్కడ తొలి విజయాన్ని అందుకుంది. ఇక వాంఖేడే విషయానికి వస్తే 2015 తర్వాత అక్కడ ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ మరో విక్టరీ అందుకోలేకపోయింది. తాజాగా ముంబైని చిత్తు చేసి 10 ఏళ్ల వెయిటింగ్కు ముగింపు పలికింది. వాంఖేడే స్టేడియంలో ఐపీఎల్ 2024 వరకు ఆర్సీబీ విజయం నమోదు చేయలేదు. కానీ ఈ సీజన్లో ముంబైపై థ్రిల్లింగ్ విక్టరీతో ఆర్సీబీ అందరికీ షాక్ ఇచ్చింది. వాంఖేడేలో మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసి ఫ్యాన్స్ను కాలర్ ఎగరేసుకునేలా చేసింది. ముంబైపై 221 పరుగులు చేసిన ఆర్సీబీ ఆ జట్టును 209 పరుగులకే కట్టడి చేసి 12 పరుగుల తేడాతో గెలిచింది. 10 ఏళ్లుగా కలగానే మిగిలిపోయిన విజయాన్ని సాధించి ఫ్యాన్స్కు గిఫ్ట్గా ఇచ్చింది. ఈ ఏడాది ఆర్సీబీ సాధించిన ఈ 2 గొప్ప విజయాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 3 విజయాలతో పాయింట్ల పట్టికలో దూసుకుపోతుంది. ఆర్సీబీ ఓడిన ఒకే ఒక మ్యాచ్ కూడా తమ సొంత స్టేడియం బెంగళూరులోనే. మిగతా 3 మ్యాచ్ల్లోనూ ప్రత్యర్థుల హోమ్ గ్రౌండ్లో వాళ్ళని చిత్తు చేసింది. 4 మ్యాచ్ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉంది. ఈ సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతుంది. ప్రతిసారి బెంగళూరుకు మైనస్గా ఉండే బౌలింగ్ విభాగం ఈసారి స్ట్రాంగ్గా మారింది. ముఖ్యంగా డెత్ ఓవర్లో పరుగులు ఇవ్వకుండా మ్యాచ్లను గెలుస్తున్నారు. దీంతో ఈ సాలా కప్ నమ్మదే స్లోగన్ ఈసారి నిజమయ్యేలా కనిపిస్తుందంటూ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు.